చాలా రోజులుగా నేనొకటి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఈ మనసులలో వింత వింత ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. సో, ఎలా అంటే సపోజ్ తోటి వారికి ఏదైనా సమస్య వస్తే, అయ్యో! పాపం వాళ్ళకి ఇలాంటి సమస్యొచ్చిందంట. నా మనసు చలించిపోతుంది. చాలా బాధేస్తుంది అంటారు. అయ్యో! పాపము అతనికి ఇలా జరిగిందంట. చాలా బాధనిపిస్తుంది. అసలు సరిగ్గా చూసుకునే వాళ్ళు లేరు. ఉన్నా గూడా ఎవరు చూసుకోవట్లేదు. మరీ ఇంత దారుణమేంటి? చాలా కరెక్ట్ కాదిది అసలు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో, నేను చెప్పేదేంటే ఇలా తోటి వారిని చూసి బాధపడే వాళ్ళందరికీ మరి మీ అనుకున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడంగా ఎన్నో సమస్యలొస్తుంటాయి. ఎన్నో బాధలొస్తూ ఉంటాయి గదా! మరి వాళ్ళని చూసి ఎందుకు మీ మనసు చలించదు? మరి వాళ్ళని జూసి ఎందుకు మీరు బాధపడరు? ఎదుటి వాళ్ళని జూస్తేనే మీకు బాధేస్తుంది. ఎదుటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటేనే మీ మనసు చెల్లించిపోతుంది. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామందికి ఎన్నో సమస్యలొస్తూ ఉంటాయి గదా! మరి వాటి గురించి ఎందుకు పట్టించుకోరు? వాటి గురించి ఎందుకు పరిష్కారం తెలుసుకోరు? ఎందుకంటే వాళ్ళు మీకు బాధ్యతగా చూపిస్తారు గాబట్టి, వాళ్ళు మీకు బరువు కాబట్టి అది మీకు పట్టించుకోరు. పక్క వాళ్ళు మీకు ఎలాంటి బాధ్యత చూపించరు గాబట్టి, వాళ్ళు మీకు బరువు కాదు గాబట్టి, వాళ్ళ బాధలు మీకు ప్రేమగా అనిపిస్తాయి.